అప్పుగొని చేయు విభవము ముప్పున బ్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతి. అప్పు చేసి చేయు వేడుకయు ముసలితనమందు పడుచు పెండ్లామును మూర్ఖుడు చేయు తపమును తప్పు విచారింపని రాజు యొక్క రాజ్యమును సహింపరానివై తరువాత చెడును కలిగించును. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక బారు నేరును ద్విజుడున్ జొప్పడినయూరనుండుము చొప్పడకున్నట్టియూరు సొరకుము సుమతి. సొరకుము సుమతి. అప్పులిచ్చువాడును వైద్యుడును ఎడతెగకుండా నీరు పారుచుండెడి నదియును బ్రాహ్మణుడును ఇవి ఉన్న ఊరిలోనే నివసింపుము, ఇవి లేని ఊరున ప్రవేశింపకుము. ఆ కొన్న కూడెయమృతము తా కొంకకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. వంశతిలకుడు సుమతి. ఆకలిగా ఉన్నప్పుడు తిన్న అన్నమే అమృతము వంటిది. వెనుక ముందులాడక ఇచ్చువాడే దాత, కష్టములు సహించువాడే కులమునందు శ్రేష్ఠుడు. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదే నేర్పు వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. వసుధను సుమతి. ధనమునిచ్చినదే విద్య, యుద్ధభూమిలో చొరబడునదే పౌరుషము, గొప్ప కవులు కూడా మెచ్చునట్టిదే నేర్పరితనము, తగువునకు వచ్చునదే చెరుపు. ఇమ్ముగ జదువని నోరును అమ్మాయని పిలిచి అన్న మడుగని నోరున్ దమ్ముల మబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి. ఇంపుగా చదవని నోరును అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరును ఎన్నడును తాంబూలము వేసుకొనని నోరును కుమ్మరి మన్నుకై త్రవ్విన గుంటతో సమానము. ఉడుముండదె నూరేండ్లును పడియుండదె పేర్మి బాము 10 నూరేండ్లున్ మడువున గొక్కెరయుండదె కడునిల పురుషార్థపరుడు గావలె సుమతి. గావలె సుమతి. ఉడుము 100 ఏండ్లును పాము 1000 ఏండ్లును కొంగ మడువులో బహుకాలమును జీవించును. కానీ వాటి వలన ప్రయోజనమేమి? మంచి పనులు యథాశక్తి చేయగలవాడు ఉండినా ప్రయోజనమగును.